హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆఫ్లైన్ ఎస్ఐఆర్ ఫామ్లో తప్పులు కానీ కొట్టివేతలు కానీ జరిగినట్టయితే ఎలా మనము దాన్ని సరిదిద్దాలో చూద్దాం. అండ్ మనం వైట్నర్లు వాడి కూడా ఇవ్వవచ్చు, బట్ మరీ ఎక్కువగా ఉంటే కొద్దిగా కష్టమే. సో ఇది ఇంకో ఫాము అంటే బిఎల్ఓ వద్ద నుంచి తీసుకోవడం అది పెద్ద కుదరని పని. సో అలాంటప్పుడు ఆన్లైన్లో కూడా దొరకదు కూడా. అండ్ ఈ 5 నిమిషాల వీడియో మనం చూసినట్టయితే కొద్దిగా గొప్ప మీరు అంటే మంచి ఫామే ఇస్తారు. సో ఓపికతో ఈ వీడియో చూడండి. ఇందులో మనం ఎలాంటి ఏఐ యాప్స్ లైక్ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఉపయోగించము. ఎందుకంటే ఇది ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న అక్షరాల్లో కొన్ని దోషాలు జరుగుతాయి. అండ్ మన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని చేంజెస్ రావడం నేను చూశాను. అక్షరాలు అయితే పూర్తిగా చాలా మారిపోతున్నాయి. సో ఒత్తులు కానివ్వండి అలాంటివి మొత్తం డిఫరెంట్గా వస్తుందండి. అది శ్రేయస్కరం కాదు. చాట్ జీపీటీ సాయం కానీ జెమినీ సాయం కానీ తీసుకోకండి. మొదటగా మన ఫోన్లో ప్లేస్టోర్ నుండి గూగుల్ ఫోటో స్కాన్ ఆర్ ఫోటో స్కాన్ బై గూగుల్ అని సెర్చ్ చేసి అది డౌన్లోడ్ చేయండి. మనం స్కానింగ్ కోసం పీడిఎఫ్ కంటే ఇమేజ్ రూపంలో చేసుకోవడం వల్ల ఎడిటింగ్ అనేది సులభం అవుతుంది. ఆ యాప్ ద్వారా ఇలా ఫ్రేమ్లో పెట్టుకొని 4 డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ 4 డాట్స్ని కెమెరా ఆ డాట్స్ మీద మనం కెమెరా ప్లేస్ చేసినప్పుడు ఓ బాణం చూపెడుతుంది. ఆ బాణం విధంగా చూపిన విధంగా ఫోన్ని కదిపిస్తే అదే క్యాప్చర్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. కింద లోగో వస్తుంది. దాన్ని ఫోన్లోనే క్రాప్ చేసుకోవచ్చు. గూగుల్ ఫొటోస్ అనే లోగో ఉంది కదా, అది క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని అది మీ పీసీకి కానీ మీ పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ పంపించండి. బిఎల్ఓ ఫామ్కి బదులుగా ఈ ఫామ్ని పెట్టాను, ఎందుకంటే నా డీటెయిల్స్ చూపకూడదు కాబట్టి. సో దీన్నే బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ లాగా అనుకోండి. ఇది జస్ట్ ఎలా స్కాన్ చేయాలన్న పర్పస్ కోసమే. ఇక్కడ మనం సెండ్ చేసుకున్న ఫోటో పీసీ నుండి పిక్చర్ మేనేజర్ త్రూ ఓపెన్ చేద్దామండి. ఇది లేకున్నా ఇది కంపల్సరీ ఏం కాదు, జస్ట్ ఫోటో ఎన్హాన్స్ చేసుకోవడానికి. ఫోన్లో ఉంటే ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా యాప్లో ఓపెన్ చేసుకొని దాన్ని పిక్చర్ అనే ఆప్షన్ పైన పిక్చర్ ఆప్షన్ ఉంటుంది, అందులో ఆటో కరెక్ట్ కొడితే పిక్చర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ కంపల్సరీ, మీరు చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఆ తర్వాత మనము ఇప్పుడు నా ఒరిజినల్ ఏదైతే ఉందో బిఎల్ఓ ఫాము ఇచ్చిన ఫామ్ అది నేను ఎంఎస్ పెయింట్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఆ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నా డీటెయిల్స్ కొన్ని అన్ని బ్లర్ చేసేసానండి. సో ఇక్కడ చూసవచ్చు కొన్ని అక్షరాలు నేను అలాగే పెట్టాను. సో కింది నుంచి మీద నుంచి చూడండి అంతా. సో ఇది ఎలా చేయాలనేది నేను చెప్తాను. పైన మీకు సెలెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ సెలెక్షన్ బాక్స్ని మనము పట్టుకొని అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద అక్కడ ఎక్కడైతే ఎన్ అని రాసి కనిపిస్తుందో దాని పక్కన బాక్స్లో ఒక చిన్న బాక్స్ నేను చేస్తాను రెక్టాంగిల్ లాగా. దాన్ని కాపీ చేయండి. కంట్రోల్ సి అని కొడితే కంట్రోల్ సి అవుతుంది, కంట్రోల్ వి కొడితే అక్కడ పేస్ట్ అవుతుంది, టాప్ లెఫ్ట్ కార్నర్లో పేస్ట్ అవుతుంది. అది తీసుకొచ్చి ఇప్పుడు డ్రాగ్ చేసి ఎలా పెట్టానో అలా పెట్టండి. సో సేమ్ థింగ్ అదే ప్రొసీజరు కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ సగం మిగిలింది కాబట్టి ఇంకోటి కంట్రోల్ వి కొడతానండి, మళ్ళీ అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిఫరబుల్ ఏంటంటే ఎక్కడైతే రాసి ఉందో దాని పక్కన ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి పేస్ట్ చేయండి. సో సైజెస్ కూడా ఇంతే తీసుకోవాలని ఏం లేదు, మనకు కావాల్సినంత సైజు బ్లాంక్ పేజ్ నుంచి సెలెక్ట్ చేసుకొని అలా కాపీ చేసి కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి కొడితే అలా టాప్ లెఫ్ట్ కార్నర్లో నుంచి డ్రాగ్ చేసి అక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. సో అలా పేస్ట్ చేసి చూసాం కదా. సో మొత్తం అన్నీ నేను చూపెట్టలేను, ప్రస్తుతం నేను మొత్తం చేసింది ఇప్పుడు మీకు ఇలా చూపెడుతున్నాను. అట్ ద ఎండ్ ఇది మీకు ఇట్లా ఉంటుంది ఈ ఫామ్ అనేది. చూడండి క్లారిటీగా ఉంది. ఇది మొత్తం చేసిన తర్వాత ఆ పిక్చర్ని ఇంకా బెటర్ చేయడానికి ఫోన్లో అడోబ్ స్కాన్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే మనకు ఫోటో గ్యాలరీ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అవుతుందండి.
ఇక్కడ ఏమైనా కార్నర్స్ అడ్జస్ట్ చేస్తే చేసుకోండి. కింద సేవ్ పీడిఎఫ్ ఉంది కదా, అది సేవ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఏదైతే ఉందో అప్లోడింగ్ దగ్గర అక్కడ సెలెక్ట్ చేసుకొని టాప్ బాటమ్ కార్నర్లో షేర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వాట్సాప్ని నొక్కకండి. కింద సెండ్ కాపీ ఉంది కదా, సెండ్ ఏ కాపీ, దాంట్లో సెండ్ ఏ కాపీ తీసుకొని అప్పుడు వాట్సాప్కి సెండ్ చేసుకోండి. సో దట్ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ ఫామ్ అన్నట్టు. చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. సో ఒరిజినల్ బిఎల్లో ఇచ్చిన కార్డ్ లెక్క ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడ్డది అనుకుంటా. థ్యాంక్ యూ.